కొనుటయే మానవ ధర్మం. పాపమునకు జీతం మరణము. ఇదే నీకు ఇలలో నా ధర్మశాస్త్రము. పాపమునకు జీతం మరణము. ఇదే నీకు ఇలలో నా ధర్మశాస్త్రము. యేసు ప్రభు నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. శుక్రవారం ఉదయం 10 గంటలకు దేవుడి మీటింగ్లు ప్రారంభించి మరలా ఆదివారం రాత్రి 10 గంటలకు ముగించబోతున్నందుకై దేవుని స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యం అందించిన దైవ సేవకులు ప్రవీణ్ కుమార్ అన్న గారు 9:30 గంటలకు బస్సులు కర్మలకు బయలుదేరుతున్నాడు. ఆయన ప్రయాణం కొరకు మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని క్షేమంగా హైదరాబాద్ చేరి దేవుని స్థుతించే భాగ్యానికి నడిపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన మధ్య ఉన్న దైవదాసులు అశోక్ కుమార్ అన్న గారు మనకు దేవుని వాక్యం అందిస్తారు. అన్నగారు కూడా కోరుకుంటూ నుంచి నర్సరావుపేటకు 12:10 రాత్రికి ట్రైన్ ఎక్కుతారు. వారి కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని దేవుదాసులు మన మధ్యకు వచ్చి ఎంతో సంతోషంతో, ఓర్పుతో, సమయంతో దేవుని వాక్యాన్ని అందిస్తున్నందుకు మనం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్య ఉన్న అశోక్ కుమార్ మనకు దేవుని వాక్యము అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘంలో ఉన్న దేవుని దాసులు విజయరాజు గారు మరి ఆహ్వానించారు. మీరు వాక్య పరిచయం చేయాలని శాస్త్రి గారు మరి చెప్పడం జరిగింది. నేను అనుకున్నాను విజయరాజు గారు అంటే ఒక యవనస్తుడై ఉంటాడు అనుకున్నాను. యవనస్తుడే 4 గంటలకు చేసినా కూడా చక్కగా ఫోన్ తీసి బ్రదర్ మేము రెడీగా ఉన్నాము. చాలా సంతోషం. వారు నిజంగా తండ్రి సమానులు అయినా కూడా అశోక్ కుమార్ గారు అని వారి సంబోధన నచ్చదగినది. వారు క్రీస్తు ప్రభువు తగినట్టుగా మమ్మల్ని ప్రేమించి మరి నేను సహోదరి బిడ్డలు కుటుంబం అంతా ఈ మీటింగ్స్ రావడానికి దయచూపగా మీ ప్రేమతో మేము ఈ 3 దినాలు ఈ సహవాసంలో సంతోషించాము. మీరు చేసే పరిచయం చూసి ఆనందించాము. దేవుని రాకడ ఆలస్యమైతే ప్రభు చిత్తమైతే ప్రభు ఒక అనుగ్రహం ఉంటే మరొకసారి కలుద్దాం. ఈ 3 దినాలు మాకు ఎప్పుడు విశేషమైనవి. మీలో కొంతమంది ఆసక్తిని చూసి సంతోషించాం. ఇటువంటి వారు మాతో పాటుగా ప్రయాణిస్తే బాగుందనేటువంటి సంతోషాన్ని మాకు కలిగించారు. మీ పరిచయం చూసినప్పుడు ఇలాగే చేయాలి అని మేము సంతోషించాము. దేవుని యొక్క కృప వలన యోహాను రాసిన 3వ పత్రికను ధ్యానం చేయడానికి దయ చూపిస్తున్నాడు. ఈరోజు ఆఖరి భాగాన్ని మనము ధ్యానం చేసి ముగిద్దాం. ఈ విషయమై ఆహ్వానించినటువంటి పెద్దలు విజయరాజు గారికి మరొకసారి ప్రేమలు నేను తెలియజేస్తున్నాను. చాలా కృతజ్ఞులం. సహోదరులందరూ కూడా నా ప్రేమ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మొదటి యోహాను 3వ యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 1
9వ వచనం నుండి మనము 10వ వచనం వరకు, అంటే 2వ వచనం 9, 10 వచనం చదువుకున్నాం. నేను సంఘమునకు ఒక సంగతి రాసింది. అయ్యా ఇది రీసౌండ్ వస్తుంది. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించడం లేదు. వాడు మమ్మల్ని కూర్చి చెడ్డమాటలు వదలచ్చు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని ఆటంకపరచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ 3 దినాల పరిచయలో మాతో ఉన్నందుకు స్తోత్రములు. ఈ 3వ దినము ఆఖరి సందేశం కొరకై మమ్మల్ని తీసుకుని వచ్చారు. మంచి ప్రారంభం ఇచ్చారు, మంచి ముగింపును దయచేయండి. ఈ రాత్రి శిలువ మా ప్రభు యేసుక్రీస్తును హెచ్చించాలి. ఒక పాపి అయిన మానవుని పొందుటకు సహాయం దయచేయండి. ఏ మానవునికి ప్రభువా ఘనత లేకుండా మీ నామమునకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకున్నాను. మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన శ్రోతలారా, యోహాను పత్రికలో ఒకడున్నాడు. మనము ఎలా సుఖాన్ని అనుభవించామో ముఖ్యం కాదు, మనము ఎలా బతికామో అది ముఖ్యం. ఓ టీచర్ గారు నాతో అన్నాడు, ఏమనంటే సహోదరిని రిక్రూట్ చేసుకుంటూ స్కూల్లో, అమ్మా మీరు కానీ పాటలు చెప్తే వావ్ లూయిస్ అనాలని అని అన్నాడు. వామ్మో లూయిస్ అనకూడదు, ఏమన్నారంటే వావ్ అన్నారంటే వామ్మో అనకూడదు. అంటే నీవెంత మంచిదానవో అని అన్నారు కానీ వామ్మో ఎందుకు వచ్చిందో అనకూడదు. దియోత్రెఫే ఆనాడు సంఘంలో ఉన్నాడు. ఆనాడు సంఘంలో ఉన్నాడు. ఎటువంటి వాడంటే అతడు ప్రేమ లేని వాడు. అతడు ఎవరు? ప్రేమ లేని వాడు. ప్రేమ లేని వాడు. అతడు ఎవరంటే అసూయపడు. అతడు ఎవరు? అసూయపడు. అసూయపడు. తన తప్పును ఎరుగకుండా ఎదుటి వారి తప్పును చూపించాడు. తన తప్పును ఎరగకుండా ఎదుటి వారి తప్పును చూపించేవాడు. ఎందుకు ప్రేమ లేనివాడు? చదువుకున్నాం రండి. 3వ యోహాను పత్రికలో ఉన్నది కదా. 3వ యోహాను పత్రికలో ఇలాగ రాయబడిన మాటను మనము చదువుకున్నాం. ఎందుకు అంటే అతడు ప్రేమ లేనివాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ యోహాను పత్రికలో మరి మాట చదువుకున్నాం. ఏమని? 10వ వచనం, వాడు చట్టమాటలను వదులుతూ అని చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనని వాడు, ఆతిథ్యము చేయని వాడు. ఎవరు? సహోదరుడు. అంటే ఏంటి? మన భాషలో అన్నదమ్ముడు. ఈ అన్నదమ్ముడు ఏ అన్నదమ్ముడు? అన్నం పెట్టలేని అన్నదమ్ముడు, ప్రేమించలేని అన్నదమ్ముడు. ఈ అన్నదమ్ముడు రక్త సంబంధే కానీ కలిసి జీవిస్తాడు కానీ కలిసి ఉంటాడు కానీ ఏం పెట్టడు? అన్నం పెట్టడు.
17:5. బీదలను వెక్కిరించువాడు బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. కొంతమందికి బీదలంటే చిన్న చూపు. ఏంటి? చిన్న చూపు. ఎవరన్నా అడుగుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళిపో అంటారు. కనీసం మర్యాద చెప్పరు కూడా చెప్పరు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ప్రేమించకపోతే, ఇతరులను బీదలని నువ్వు కటాక్షించకపోతే, నీలో దయ లేకపోతే, ప్రేమ లేకపోతే, సృష్టికర్తను నీవు నిందిస్తున్నావు. ఈ దేవుడు ఉన్నాడు చూడండి అమ్మా, ఈ దేవుడు ఉన్నాడు చూడండి. ఎంత ఎంత గర్వమో. వీళ్ళు ఎంత పుట్టించాడు, నన్ను ఎంత పుట్టించాడు. నిజమే, కలిగిన దాన్ని బట్టి ఆనందపడు, గర్వపడకు. ఇతడు దియోత్రేఫనేవాడు సహోదరులను చేర్చుకునేవాడు, వారికి ఆహారం కూడా పెట్టలేవు. మీకు ఒక సందర్భం బైబిల్లో చూపిస్తాను. ఇలాంటి వాడు కూడా మన ఇళ్లలో ఉన్నారా? ఆనాడు చర్చిలోనే ఉన్నారా? ఇళ్లలో కూడా ఉన్నారు. అన్నదమ్ములు చేర్చుకోరు, ఆహారం పెట్టరు, కనీసం ఒక బట్టలు ఇవ్వరు. లేని పేదలని అన్నదమ్ములను చేర్చుకొని బట్టలు పెట్టి అన్నదమ్ములు లేరు, అన్నం పెట్టి అన్నదమ్ములు లేరు. పాత సామెత ఉంది, అమ్మకు అన్నం పెట్టాడు కానీ పెన్నకు చీర కొంటారన్నమాట. కన్న తల్లికి అన్నం పెట్టడానికి మనసు లేదు, ప్రేమ లేని మనుషులు ఉన్నారు ఇక్కడ. ఆనాడు దియోత్రేఫే కాదు, ఈనాడు ప్రపంచంలో ఉన్న మానవులందరూ ప్రేమను గురించి గంటలు చెప్తారు కానీ ప్రేమ మాత్రం చూపించరు. పొరుగు వాడిని ప్రేమించరు, అన్నదమ్ములను ప్రేమించరు. అసలు తగాదాలు ఎవరితో? అందుకే మిమ్మల్ని తెలుగు వాళ్ళు అంటారు. తగాదు ఎవరితో? నీ సంగతి తెలుసా, మా ఊడు ఎంత మంచివాడు అంటే ఊరు మొత్తంతో బాగుంటాడు, అదేదో నన్ను కడతాడు తమ్ముడు అంటాడు. అన్నదమ్ములకే ప్రేమ ఉంది. ఈ దియోత్రేఫే సహోదరులలో ప్రేమ లేనివాడు. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 16వ. ఒక ప్రేమ లేనివాడు మనకు కనబడుతున్నాడు. ప్రేమ లేనివాడు కనబడుతున్నాడు. లూకాసు వార్త 16వ 25. 16. అందుకు అబ్రహాము 16. అయ్యా 15వ అధ్యాయం 15వ అధ్యాయం లూకాసు వార్త 15, క్షమించండి, 15వ అధ్యాయం 25 వచ్చింది. 15:25. అయితే అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములు నాట్యములు జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి, ఇవి ఏం జరుగుతుందో నాయనా అని అడిగాడు. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. నా తమ్ముడు వచ్చాడు. నా తండ్రి దగ్గర ఆస్తి తీసుకెళ్ళాడే, నా ఆస్తి అంతా పాడు చేశాడే, దుర్వ్యాపారం చేశాడే, వాడిని ఎందుకు తీసుకొచ్చాడు మా నాన్న? తండ్రి ఏమనుకుంటున్నాడంటే, పోయింది ఆస్తి, నా కొడుకు మరలా వచ్చాడు అనుకుంటున్నాడు. అన్నదమ్ముడు ఏమనుకుంటున్నాడు, సగం ఆస్తి ఎత్తుకెళ్ళిపోయాడు, పాడు చేశాడు, మరొకన్న సగంలో సగం తీసుకోవడానికి వచ్చాడు ఏదో అనుకుంటున్నాడు. కానీ తమ్ముడు తిరిగి వచ్చాడని ఆనందం లేదు. వీడిని ఏమనాలి? ప్రేమ గలవాడు అనాలా? ఏం చేశాడో తెలుసానండి, కింద 28వ వచనం చదివితే అతను ఎట్లా రాలేదు, ఇంట్లోకి రాలేదటండి. ఇంట్లోకి రాకుండా అలిగిపోయాడట. అలిగాడు. 27వ వచనం, నీ తమ్ముడు వచ్చాడని వారు చెప్పారు, నీ తండ్రి ఇలాగ దూడను వధించాడని కూడా చెప్పాడు. ఆగండి, అతడు కోపపడి, ఎందుకు కోపం? తమ్ముడు తిరిగి వచ్చాడని ఆ కోపముతో ఏం చేశాడు, లోపలికి వచ్చి అతడు లోపలికి వెళ్ళనలేకపోయాను. తండ్రి వచ్చి ఏం చేశాడు, అయ్యా వెళ్ళిపోయేందుకురా,
ఏమీ లేని అనాథలాగా వచ్చాడు. వాడిని మనం కాకపోతే ఎవరో చూస్తామని తండ్రి బ్రతిమాలుతుంటే కరగలుడి మనసు ఏమన్నాడు తెలుసా? నాకెప్పుడైనా ఒక కోడిని వధించావా, నాకెప్పుడైనా నువ్వు మాంసం పెట్టావా, నాకెప్పుడైనా కోడి పోసావా, నాకెప్పుడైనా సొక్కా పండించావా, నీకు ఆడంటే ఇష్టం, నేనంటే ఇష్టం. అసలు నీకెందుకో ఆ చిన్నోడంటే ఇష్టం, నీకెందుకో ఆ చిన్నోడంటే ఎందుకు ఇష్టం నాకు తెలీదు. నేనంటే నీకు ప్రేమ లేదు. ప్రేమను గురించి చెప్తున్నాడు. ఎవరికి? కన్న తండ్రి. భుజాల మీద ఎత్తుకున్న తండ్రికి చెప్తున్నాడు ప్రేమను గురించి. తిన్నా తరగపోయిన కడుపులో పెట్టుకుని చూసుకున్న తండ్రికి చెప్తున్నాడు దేని గురించి? ప్రేమ గురించి. ఆ కుమారుడైనా ఈనాడు కుమారుడు కూడా తండ్రి ప్రేమ ఎరగని వారే, సహోదరులకు ప్రేమ పంచని వారే, ఆ థియోగ్రఫీ లాగా చేర్చుకోవడం వారి ప్రేమ లేనివాడు. ఇదిగో ధనవంతుడు కూడా తన వాకిటి దగ్గర రొట్టె ముక్కలు ఏరుకొలుచున్న లాజరును చూశాడు కదా. చెప్పండమ్మా, చెప్పండి. రోజు ఏరుకుంటున్నాడా లేదా? తెలుసా తెలియదు? తెలుసు కదా. మనము ఈ రొట్టె ముక్క ఇస్రాయేల్ ఎందుకు అరే లాజరును పిలిపించి రొట్టె ముక్కలు ఇయ్యండి తింటాడేమో అన్నాడా? బైబిల్లో రాయడం అంటే నేను జాగ్రత్తగా చదువుకుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ రొట్టె ముక్కలు పడవేయబడిన రొట్టె ముక్కలు లాజరు ఏరుకొని తిన్నాడట. అంటే ధనవంతుడు లాజరుకి రొట్టె ముక్కలు ఇవ్వడం. మన మానవ బుద్ధి ఎక్కడో తెలుసా? టమాటాలు కుళ్ళిపోయినా పర్వాలేదు కానీ పైసా తగ్గించడట. కొట్లో ఉన్న టమాటాలు, మన షాపులో దుకాణంలో ఉన్న టమాటాలు కుళ్ళిపోయి ఆ చెత్త కుప్పలో పారేసినా పర్వాలేదంట. కేజీకి రూపాయి కూడా తగ్గే పని లేదు. ఏమి మనసురా నాయన? అన్నం సర్దిపెడితే రేపు పడేస్తావు, మిగిలిన్నది పేదవాడికి పెట్టే మంచిదే కదా, పెట్టవచ్చు కదా. ఏం చేసుకుంటావు? మానవులు ప్రేమ లేనివారు. మానవ జన్మలో ప్రేమ పుట్టడం కష్టమే. అది దేవుడు కలిగిస్తే తప్ప మానవులకు ప్రేమ లేదు. ఇదిగో ఈ థియోగ్రఫీలాగా ఈ ధనవంతుడు కూడా లాజరును చూసి జాలి పడలేదు. నాకు మంచి ధనము దేవుడు ఇచ్చాడు, ఈ దరిద్రుడికి ఏమి ఇవ్వలేదు, వీడు ఇటువంటి వాడే ఏదో పాపం చేశాడు అందువల్ల వీడికి లేదని వాడిని నిందిస్తూ వీడు ధనవంతుడు కాబట్టి దర్శగా బ్రతికాడు. చనిపోయిన ప్రాణపోయాడు, పాతాళంలో పోయాడు. ఈరోజు నీవు కూడా కలిగిందని వేదనను వెక్కిరిస్తూ ఇతరులను ప్రేమించకుండా నీవు సుఖంగా అనుభవిస్తూ దేవుడిని నిందిస్తున్నావంటే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను పట్టుకుంటాడు. జాగ్రత్త, నీ పేగ పట్టుకుంటాడు. ఇట్లాంటి ధనవంతులు కూడా ఉన్నాడు. లోకాసువార్త 12వ అధ్యాయం 19 వచ్చిన చదువునైనా. ఇప్పుడు ఏం చేశాడు? వాడు ధనవంతుడే. ఏమన్నాడు? 12 అతడు ఊదా రంగు పట్టు ధనవంతుడు అక్కడ ఉండేను. అతడు ఊదా రంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము కూడా బహుగా సుఖపడేది. లాజరును ఒక దరిద్రుడు నేను. అయ్యా 12వ అధ్యాయం 19 వచ్చిన చదువు 12 ఆ ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు. ఆ ధనవంతుడు తన ప్రాణం కొరకు ఎంత తింటాడు? ఏమా నేను ఒక మాట అడుగుతా, ధనవంతుడు ఎంత తింటాడు? ఎంత తింటాడమ్మా? ఎంత తింటాడు? ఎంతకంటే ఎక్కువ తింటాడా? మధ్యాహ్నం పక్క అన్నం వడ్డిస్తూ ఉన్నాను, కూర వడ్డిస్తాను అన్నం ఒక్కొక్కరు వేసుకోవాలి. అమ్మా ఇదేమి జన్మో కదమ్మా, తక్కువ తింటే ఆకలి ఎక్కువ, ఎక్కువ తింటే ఆయాసం ఎక్కువ అమ్మా అన్నాం. కాదంటారా? ఒక్క ముద్దైనా ఎక్కువ తింటామా? ఎక్సెస్ ఇస్ ఆల్వేస్ ఎక్సెస్. ఏమంటే చెట్టు ఉంది, ఏమంటే అత్తరు ఉంది, కొట్టుకుంటాం కదండి. తగినంత కొట్టుకుంటేనే మంచి వాసన, ఎక్కువ కొట్టుకుంటే ముక్కు పూసుకొని పక్కన కూడా దూరంగా పోతాం. అవునా కాదా? అంతే అంతే నీ జీవితం, నా జీవితం. దీనికోసం ఎందుకు
ఉంది. ఈ ధనవంతుడు కూడా అంతే, సంతోషించమన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అన్నీ పోయా. కరోనా టైంలో చెన్నైలో ఒక ఫేమస్ హాస్పిటల్ ఉంది. ఆ ఫేమస్ హాస్పిటల్ ఓనర్ డాక్టరే, వాళ్ళ ఆవిడ కూడా డాక్టరే. అర్థమైందండి? ఆయన తన భార్య యొక్క ప్రేమ చేత ఆ హాస్పిటల్కి భార్య పేరు పెట్టాడు. కరోనా టైంలో చాలా మంది హాస్పిటల్లో పేషెంట్లు అందరూ జాయిన్ అయ్యారు. ఆయన భార్య కూడా కరోనా వచ్చి జాయిన్ అయ్యారు. చాలా మంది పేషెంట్లందరూ స్వస్థత పొంది ఆరోగ్యం పొంది క్యూర్ అయ్యి వెళ్ళిపోయారు ఇంటికి. కొంతమంది అక్కడే ఉన్నారు. తన భార్య ఆ సమయంలో చనిపోయింది. ఆయన అంటాడు, నిన్ను ప్రేమించడం నాకు చేతైంది కానీ నిన్ను కాపాడుకోవడం నా చేత కాలేదు. ఆ యొక్క అంబులెన్స్ వెళ్తుంటే దాన్ని అనుమానపడి ఏడ్చుకుంటూ వెళ్ళాడండి. వీడియోలో టీవీలో చూపించారు. మరణం ఎంత భయంకరమైనదో అర్థమైందా? నీవు బ్రతికుండగానే ప్రేమతో సంపాదించుకో. యేసుప్రభువన్నాడు, అన్యాయం చేయబడిన మనుషులను సంపాదించు. ఇది అన్యాయమైన స్థితి, ఇది అన్యాయమైన ధనం. ఈ ధనం వల్ల తగాదాలు, ఈ ధనం వల్ల నెమ్మది లేదు, ఈ ధనం వల్ల మనిషికి మనశ్శాంతి లేదు. అన్నదమ్ముల దూరం, అక్కచెల్లెల దూరం, స్నేహితుల దూరం, అమ్మనాన్న దూరం, అందరూ దూరం. దీంతో కొనుక్కో మనుషుల్ని, మనసును గెలుచు. ప్రేమతో సంపాదించుకో. ఈ థియేటర్ వాడు సహోదరుడు వస్తే అన్నము కూడా పెట్టలేదు. అయ్యో ప్రేమ లేనివాడే అనుకున్నా నేను. అంతకు అయితే పర్వాలేదు. ఏమంట 9వ వచనం అంటాడు, అతడు వారిని ఆటంకపరచును, తాను చేర్చుకునే వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు. ఏమని? మీరు పెట్టద్దు, నేను పెట్టను. నేనేమో పెట్టను, మీరు కూడా పెట్టను. దీన్ని ఏమంటారు? ఏమో నాకు ఏం పేరు పెట్టాలో అర్థం కదా. మన పాత సామెత అంటారు కదా, గడ్డి దగ్గర కుక్కలు అనొచ్చు. ఇది తిన్నదా గడ్డి, దూడొస్తే గేదొస్తే దానికి లేదు. ఈ థియేటర్లో ఎటువంటి వాడంటే తాను అనుభవించలేడు, ఇతరులకు పంచలేడు, ఇతరులకు పెట్టలేడు. ఎవరైనా పెట్టినా ఓర్చుకోలేడు. ఇంత అసూయపరుడేమి? ఎంత అసూయపరుడు ఉన్నారా భూమి మీద? ఉన్నారా అంటే ఉన్నారు. లేరు. ఈ అసూయ మానవుని జీవితంలో లేదా? ఈ ప్రేమ లేని తత్వం, ఈ కఠినమైన మనసు మానవుని జీవితంలో లేదా? ఉన్నది. ప్రేమ లేదు. ఈ అసూయ వలన మానవులందరూ కూడా చెడిపోయిన వారు తయారవుతున్నారు. నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఉయ్యూరులో ఇమ్మానేలు గారిని దైవ సేవకుడు ఉన్నాడు. ఉయ్యూరు అంటే చక్కెర ఫ్యాక్టరీకి ఫేమస్ కదండి. ఆయన పరిచర్య చేస్తూ ఒకరోజు రాత్రి సువార్త ప్రకటిస్తున్నాడు. సమాధానం లేకుండా బతుకుతున్నావా? ప్రేమ లేకుండా ఇంట్లో కాపురం చేస్తున్నారా? బ్రతుకుతున్నారా? ఈ రాత్రి రండి అని ఆయన పిలుస్తున్నాడు. పిలుస్తూ ఉంటే ఇద్దరు భార్యాభర్తలు నుంచున్నారు అక్కడ. ఆయన వారిద్దరు అక్కడ చూశాడు. వాళ్ళిద్దరు నుంచొని భర్త అన్నాడంట, కదులు అన్నాడట. భార్య కదలలేదు. కదలవే, చెప్పారు కదా దైవజనుడు పిలుస్తున్నాడు పద అంటే ఆమె మెల్లిగా వచ్చింది. దగ్గరకు వచ్చారు. ఇద్దరు నుంచున్న తర్వాత దైవజనుడు అయినటువంటి ఇమ్మానుయేలు గారు అడిగారట, అయ్యా మీరు యేసు ప్రభువును నమ్ముకోవడానికి వచ్చారా అని. ఆయన అన్నాడంట, మేమిద్దరం భార్యాభర్తలు అండి, మేము ప్రార్థనకి వెళ్తాము. ఎక్కడికి వెళ్తారు? గట్టికి చెప్పండి. ఎక్కడికి వెళ్తారంట? ప్రార్థనకి వెళ్తాము అని చెప్పారు. ప్రార్థనకి వెళ్తారా? మంచిదయ్యా, యేసు ప్రభువును నమ్ముకున్నారా? నమ్ముకున్నాము అన్నారు. ఇప్పుడు ఏంటో చెప్పండి విషయం అంటే 22 ఏళ్ల నుండి మేమిద్దరం పలుకోవట్లేదు అన్నమాట. ఎన్ని ఏళ్ళ నుంచి? మరి పలుకోకపోతే ఎక్కడున్నారయ్యా? ఇప్పుడెంటో వచ్చారు. మేమిద్దరం ఒక ఇంట్లో ఉంటున్నాం. ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారా? మరి ఎట్లా ఉన్నారు? బతుకుతా మీరేం మాట్లాడుకోలేదా? మాట్లాడుకోమండి. మరి ఎట్లా ఉన్నారు? మీరిద్దరు ఎట్లా భార్యాభర్తలు కలిసి మరి ఆ ఇంట్లో ఉన్నారంటే ఆఖరైనప్పుడు కంచం వాయిస్తాడట. ఏమిటి? కంచం వాయిస్తే ఆ వచ్చి అన్నం పెట్టుద్దట. సొక్కాయడం కానీ నీళ్లు తోడుద్దట, నీళ్లు పోసుకుంటాడట. ఇది ఏమైనా కుటుంబమా లేకపోతే
ఇల్లు అలా నడిచింది 22 సంవత్సరాలు. దేంతో? బెట్టుతో. దేంతో? కఠినమైన మనసుతో. ప్రేమకు ఉన్నట్టుగా పనులన్నీ జరుగుతున్నాయి. ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఉన్నట్టుగా పనులన్నీ జరిగిస్తున్నారు. భార్యాభర్తలు కలిసి ఇంట్లోనే ఉన్నారు, ఎవరికి వాళ్ళు తింటున్నారు. ఈయన చక్కగా నీళ్ళు తోడి కన్నం పెట్టుకుంది, బయటకు వచ్చింది. ఆయన మంచినీళ్ళు అనుకోండి, చెంపు కింద పెట్టి తిట్ట అంటాడు, అంటే కింద కొడతాడు అన్నమాట. చెంపుని ఇలా కొడితే మంచినీళ్ళు ఇచ్చేరిపోతుంది అంతే. గ్లాసులు మంచినీళ్ళు, చెంపు మంచినీళ్ళు ఇచ్చేరిపోతాం. 22 సంవత్సరాలు బ్రతికారా, ఎట్ట బతికారా భార్య భర్తలని అడిగాడు దైవజనం. అయ్యా, దేవుని వాక్యం చేత మా హృదయం పొడవబడింది, మేము ఇప్పుడు వచ్చాం, ప్రార్థన చేయండి అన్నాడు. చాలా కుటుంబాలు ఇంట్లో ఉన్నాయి, కలిసి ఉన్నారు, కానీ ఏమి లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అసూయ నిండిపోయింది, కలహం నిండిపోయింది. దైవాత్మ చదివిస్తున్నది. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ భార్యాభర్తలైనా, ఈ చిన్న కుమారు పెద్ద కుమారుడైనా, ఆ దియోత్రఫైనా ప్రేమ లేని వాడు ఎవరు 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 ఎటువంటి వారు? మానవులందరూ ఎటువంటి వారు? 7వ అధ్యాయం మార్కు సువార్త 29వ వచనం. అందుకైనా 7వ అధ్యాయము 20. మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారములు, లోభములు, కృత్రిమములు, చెడుతనములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమచ్చును. మత్సరం అంటే ఏంటంటే సహింపనలవి కానీ అసూయ. ఎంత పట్టరానంత అసూయని ఏమంటారంటే మత్సరం అంటారు. ఇప్పుడు ఇది పట్టరాని అసూయగా నువ్వు పెట్టలేదు, వాళ్ళు పెడతా ఉంటే ఏమంటాడు? పెట్టదు. మంచిదా చెడ్డదా మీరే చెప్పాలి. మంచిదా చెడ్డదా? చెడ్డదే. చెడ్డదే. నీవు అలా ఉన్నావంటే నీ మనసు మంచిది కాదు. చేతనైతే సహాయం చేయి, లేకపోతే గమ్ముగా ఉండు. ప్రేమిస్తే ప్రేమించు, ప్రేమించకపోతే వదిలేయ్. కానీ మానవ మనసు ఎక్కడికి తెలుసా? నేను పాడైపోయినా పర్వాలేదు, వాడు మాత్రం బాగు. ఇదేం మనసు? ఈ మనసు ఏమనాలి? ఈ మనసు ఏమనాలో చెప్పండి. నేను చిన్నప్పుడు ఒక కథ చదువుకోండి. ఇప్పుడు 2వ తరగతి 3వ తరగతి. ఇద్దరు అన్నదమ్ములు పూజ చేస్తా ఉంటారు భగవంతుడు. ఆయన ప్రత్యక్షమైన భక్త ఏం కావాలో కోరుకోమంటే చిన్నోడి దగ్గరికి వచ్చాడట దేవుడు. ఏం కావాలని ఆయన అని అడిగితే, అయ్యా అన్నయ్య దగ్గరికి వెళ్ళు, ఆయన ఏం అడుగుతాడు చెప్పుకున్నాడు చేశాను. పెద్దోడి దగ్గరికి పోయి ఏం కావాలని ఆయన అంటే, మా తమ్ముడు ఏమడిగాడు అన్నాడు. ఏమడిగాడు అంటే, నీ దగ్గరికి పొమ్మన్నాడు. అయ్యా నువ్వేమడిగావో కలుపు రమ్మన్నాడు. అంటే అది ఒక పని చేయి, మా వాడికి ఏమిస్తావో నాకు 200 ఇమ్మన్నాడు. ఎవరు? పెద్దవాడు. చిన్నవాడి దగ్గరికి వెళ్ళగానే ఏమడిగాడు మన్నయ్య అంటే, నీకేమిస్తే దాంట్లో 200 ఇవ్వమన్నాడు. అంటే అలాగే పని చేయండి, నాకు చెయ్యి తీసేయమన్నాడు. ఇదే కోరికరా అంటే, నీకెందుకంటే నీకెందుకు దేవుడా ఒక చెయ్యి తీసేయంటే, ఏమని అడిగితే నాకు చెయ్యి పోతే మా అన్నయ్యకి వెళ్ళిపోతే 2 పోతే చాలు కదా, ఏ పని చేయడు, నేను ఒక చేతమైనా పని చేసుకోవచ్చు అన్నట. అసలు ఎంత ఎంత దౌర్భాగ్యమైనదో తెలుసా? దానివల్ల నిద్ర ఉండదు, దానివల్ల మనశ్శాంతి ఉండదు, దానివల్ల ఎదుగుదల ఉండదు. దియోత్రఫీ అని వాడు సహోదరుడు ప్రేమించని వాడు, సహోదరులను చేర్చుకునే వాడు, చేర్చుకున్న వారిని కూడా ఏం చేసేవాడు? ఆటంకపరచాడు. 3వ లక్షణం ఏంటి తెలుసా వారిది? చూడండి. ఆటంకపరచు అన్నాడు ఆయన. 9వ వచనం చదువుతారా? యోహాను 3వ పత్రిక 9వ వచనం, 10వ వచనం. క్షమించండి. మమ్మును గురించి చెప్తామా? చెడ్డమైన వదలచ్చు చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకోగా చేర్చుకొనగల మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి ఏం చేస్తున్నాడట? సంఘములో నుండి వెలేస్తున్నాడు. ఏమండి సాధారణంగా ఎవరు వెలేస్తారు? ఒక గ్రామంలో ఒక మనుషులు వెలేశారు అనుకోండి, ఎవరు వెలేస్తారు?
తప్పు చేసిన వాడిని ఎవరైతే వాళ్ళని వెళ్ళేస్తారు గ్రామంలో, అంతే కదా, అంతే కదా. తప్పు చేసిన వాడు వెళ్ళేస్తాడు. వీరేం చేస్తున్నాడు తెలుసా? సహోదరులనే వెళ్ళేస్తున్నాడు, సహోదరులనే వెళ్ళేస్తున్నాడు. అసలు తన తప్పు ఎరగని వాడు ఈ థియోత్రఫే. ఏం తెలియనివాడు, తన తప్పు తెలియని వాడు ఒక 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 చేతితో ఒక ఏలితో ఒకరిని చూపిస్తే నాలుగేళ్ళు నా పక్క చూస్తున్నాయనే సామెత ఎరగని వాడు. బైబిల్లో ఒక చిన్న వృత్తాంతం చూపిస్తాం మీకు అర్థం అవడానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. బోధకుడా, బోధకుడా, చేయుచుండగా యేసు ప్రభు అంటే ఎంత ప్రేమ చూడు. యేసు ప్రభు కాదంటుంది, బోధకుడా అంట. ఎంత మర్యాద. సరే, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా వ్యభిచారం చేయుచుండగా పట్టబడేది. అట్టివారిని రాళ్ళతో కొట్టమని మన ధర్మశాస్త్రం చెప్పింది కదా. నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు? ఏం చెప్పాడు యేసు ప్రభు? ఆయన మీద నేరం మోపవలనే ఆయనను శోధించువాడు కూర్చోబెట్టా. అయితే యేసు వంగి నేల మీద ఏమో రాస్తూ వారాయణను పట్టు వదలక అడుగుచుండగా తల ఎత్తి చూసి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళందరూ పాపం చేసేవాళ్ళే. ఈ పాపం చేసేవాళ్ళ చేతులు ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. ఎందుకు? అందుకు దొంగ, అందుకు వ్యభిచారి, ఆమెను చంపాలి అని రాళ్ళు తీసుకుని పరిగెత్తారు. కానీ వారిలో ఉన్న తప్పులు వారికి కనబడలేదు. ఇదే మానవ జీవితం. యేసు ప్రభువు నేల మీద ఉండి రాస్తున్నాడు. ఎవరి తప్పులు వారికి కనబడుతున్నాయి. ఒక్కరు కూడా రాయ వేయకుండా అందరూ రాళ్ళు విలిచి వెళ్ళిపోయారు. ఒక ఆయన పాట రాస్తున్నాడు యేసయ్యా నీ పాపమంతా రాస్తున్నాడు యేసయ్యా. రాస్తున్నాడు యేసయ్యా నీ పాపమంతా రాస్తున్నాడు యేసయ్యా. ఎనభై గంటతో రాస్తున్నాడు. యేసయ్య రాసిన రాతలో ఆయన పుస్తకంలో రాస్తాడు నీ జీవితం అంతా. రేపు నీవు చనిపోయినప్పుడు నీ లెక్క తెలుస్తాడు. జాగ్రత్త. వారు తప్పుడోళ్ళు, వీరు తప్పుడోళ్ళు అంటూ బ్రతుకుతున్నావేమో, జరిగిపోతుంది అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజు నీ జీవితానికి ముగింపు దేవుడు ఇస్తాడు. దైవజనుడు అగ్గిరప్ప గారు ఈ ఏరియాలో సేవ చేశారు. ఆయన ఒక గ్రామానికి వెళ్ళి, అయ్యా ఇక్కడ ప్రార్థనకి వెళ్ళే చర్చి ప్రార్థన మందిరం ఏడాదంటే అనంట ఆ ఊరి చివర ఒక తాగుబోతుడు ఉన్నాడు. ఎవరు? ఆ ఊరు చివర ఒక తాగుబోతుడు ఉన్నాడు. ఆ కొడుకు పో అన్నాడంట. అగ్గిరప్ప గారి కడుపు మండి, అయ్యా నువ్వు తాగు అంటే నేను పండగ తాగుతాను. అవునా? పండగ తాగుతావా? మరి నిన్నేమనాలి? తాగుతుంది అనకూడదా? గుర్తుపెట్టుకో. ఎదుటి వారిని చూసి తప్పు లేచుతావు. తప్పు లేచేవాడు తమ తప్పు లేదు అన్నాడు ఆయన. ఈనాడు మానవ జీవితం అటువంటిదే. అదిగో వారు రాళ్ళు పట్టుకొని వచ్చారు కానీ తమ తప్పులు ఎరగలేవు. తమ తప్పుల గురించి బాధపడలేవు, దుఃఖపడలేవు. అయ్యో నేను ఇటువంటి వాడినే, నేను ఇలా పొరపాటు చేస్తున్నానని బాధ లేదు వాడికి. కానీ తన జీవితంలో ఎదుటి వారిని మాత్రం టార్గెట్ చేస్తాడు. ఏం చేస్తాడు? టార్గెట్ చేయడం మామూలు కాదు. అసలు ఇంట్లో వాళ్ళే టార్గెట్ చేస్తారు కొంతమంది. గొప్పవాడు భార్య అంటుందంట, భార్య భర్త డ్యూటీ నుండి లేటుగా వస్తాడంట. కోడి పిల్లక చూసి ఏమైనా కోడి డ్యూటీ నుంచి లేటుగా రావద్దా, ఎంత లేట్ అయింది అంటుందంట. అయ్యగారు కర్ర తీసుకుని ఎప్పుడు పడ్డాడంట. కోడికి డ్యూటీ ఉంటుందా? దాన్ని ఏమంటారు? సూటిపోడి మాట్లాడరు. కోడి ఏమన్నా ఆఫీస్ వెళ్తారా అంటే అర్థమేమిటి? ఎదుటి వారి పొరపాట్లు తప్పిదాలు చూసుకున్నట్టున్నారు. ప్రేమించడం తెలియదు, సరిచేయడం తెలియదు. ఈ థియేటర్ వాడు చేర్చుకోకుండా వారిని వెలివేస్తూ వారిని దూరంగా పెడుతున్నాడు. తన బలాన్ని
ఈవేళ ఇటువంటి వారు చాలా మంది డిక్టటోరియల్ అంటారు, నియంతృత్వ పోకడ ఉన్నది. అది మంచిది. ఈ నియంత్రణ తప్పు తెలియని వాడు, తన తప్పు ఎరగని వాడు, తన తప్పు ఎరగని వాడు ఇంకా ఎటువంటి వాడు తెలుసా? తప్పు తెలగపోగా, ప్రేమించకపోగా, తన ఎదుటి వారిని నిందిస్తూ కూడా మరొక మాట చెప్తున్నాడు. ఏమని? 10వ వచనం చదువుతారా? అది చాలనట్టుగా వాడు వదలచ్చు అన్నాడు. ఏ మాటలు? చెడ్డ మాటలు, దోషణ మాటలు పలికేవాడు. ఏ మాటలు పలుకుతాడు? దోషణ మాటలు పలికేవాడు. ఆనాడు దియంత్రపైన, ఈనాడు మానవులలో లేదా? రోమాపత్రిక 3వ అధ్యాయం 12-13 వచ్చింది. రోమాపత్రిక 3వ అధ్యాయం 12-13 వచ్చిన చదువుకుంటున్నాను. 3వ అధ్యాయము 12-13. అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమైన వారిని మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి. అమ్మో వేసుకున్న బట్టలు చూస్తే ఈమంత మంచిది లేదు, వేసుకున్న తెల్లటి బట్టలు చూస్తే దేవదూతలు అంటారు. నోరు తెరిస్తే సమాధి ఎంత కంపు కొడుతుందో అంత దుర్భాష, అంత దుర్భరమైన భాష వాడతారు. అటువంటి బూతులు ప్రపంచంలో మనం వెళ్ళలేము. వారు గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసం చేయదు, నాలుగుతో మోసం చేస్తారు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారిలో విషం ఉంది. ఆ విషము మాటలు, ఆ విషమంతా చిమ్ముతారు. ఉదయం లెగిస్తే చాలు ఇల్లు చెప్పడానికో వాకిలి చెప్పడానికో వచ్చి విషం చిమ్ముతూ ఉంటారు. ఆ ఇంటి పోరు మనం అసలు పడలేము. 365 రోజులు ఒకటే నస. ఏమిటి? తిట్టడమే తిట్టడం. ఆడమని లేదు, మగవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళని లేదు, భయం లేదు, ఏం లేదు, తిట్టడమే. ఏమొస్తుంది? ఓ 10 కేజీలు 50 కేజీ క్యాలరీల ఎనర్జీ పోతుంది తప్ప. మధ్యన సత్యనారాయణ చెప్పాడు, అయితే ఏమవుతుంది? ఏమి లేదు. తిడితే ఏమవుతుంది? ఏమి లేదు. నీలో ఉన్న చెడ్డ గుణం బయటపడుతుంది. దియంత్రమైన వాడు ఎటువంటి వాడంటే చాలా మాటలు దైవజనులను దూషిస్తాడు. ఏం చేస్తాడు? దైవజనులను దూషిస్తాడు. చాలా మంది ఏం చేస్తున్నారు ఈవేళంటే 10వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 4 నుండి 7 వచనాలు చదివితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు ఎటువంటి వారంటే దుష్టులై వారు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని వారు అనుకుంటారు. దేవుడు మమ్మల్ని మేము చాలా భక్తిపరులు, మేము నీతిమంతులం అంటూ తామే నీతిమంతులు ఇతరులను దూషిస్తారు. వారు దూషించిన దాన్ని పాపముగా దేవుడు ఎంచుతాడని వారికి తెలియడం లేదు. ఈ మానవ జీవితంలో మనమందరం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ప్రతి మానవుడు దూషణ నోరున్నది. ఈ నోరు మంచి నోరు కాదు, నోరు చెడిపోయింది. ప్రేమించడానికి మనసు చెడిపోయింది. ప్రేమించడానికి మనసు చెడిపోయింది, చేర్చుకోవడానికి మనసు చెడిపోయింది. సరిగదా ఇతరులు చేర్చుకుంటే పట్టరాని మనసులో ఉన్నది మనసులో. ఇప్పుడేమైంది? నోరు కూడా, నోటికి పని. మన చేతులకు పని కాకపోతే ఏం చేద్దాం? బాయ్ చేత కాకపోతే నోరులో ఉండాలి, బతకడానికి అంటాడు అసలు. నోరు ఉండాలి. ఏమంటే నా సంగతి తెలియదు. నువ్వు 3 ఆకులు చదివితే నేను 6 ఆకులు చదువుతా అంటాను. ఒక ఆవిడ తగాద అంటే 3 తిట్లు తిరిగితే 6 తిట్లు తట్టి. నీ జీవితం ఇంతే అంతమైపోద్దా? నువ్వెవరికి మాదిరి? నీ పిల్లలకు మాదిరా? నీ పిల్లల్ని ఇలాగే తిట్టమంటున్నావా? నీ పిల్లల్ని ఇలాగే దూషణ మాటలు మాట్లాడమని, చనిపోమని, ఇలాగే మాదిరిగా ఉండమని చెప్తున్నావా? చెప్పవు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనమందరము కూడా దూషించకూడదు. యేసు ప్రభువుని గురించి మనం చదువుకుందాం. మనము ఎప్పుడు చదువుకునే భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింప. ఆయన దూషించేవాడు కాదు. మానవులందరూ కూడా పాపంలో పడిపోయి దేవునికి దూరస్తులై వారి మనసు చెడిపోగా వారి హృదయంలో
37:39. ఆ మార్గమున వెళ్ళుచుండిన వాడు తలనూచుచు ఏం చేస్తున్నారు? వాడు దేవాలయమును పడగొట్టి దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకో. నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడవై నీవు దేవుని కుమారుడివై శిలువ మీద నుండి శిలువ మీద నుండి దిగిరమ్ము. ఆయన దూషించిరి. ఆయన దూషిస్తుంది. అయ్యా అయ్యా యేసయ్యనే దూషించింది లోకం. ఆయనను దూషించారు. శిలువ మీద నుండి దిగమని ఆ త్రోవను వెలుచున్న వారు దూషించారు. ఆ కొరడాలు కొట్టుచున్న సైనికులు దూషించారు. ఆ ప్రధాన యాజకులు అపహసించారు. ఆ సైనికులు దూషించారు. ఆ దొంగలు నిందించారు. ప్రభు అన్నాడు, నిందకు నా హృదయము ఆయన మనసు ఎంత మెత్తనిది, ఆయన మనసు ఎంత ప్రేమగాది. ఓ మానవులారా, ప్రభు చెప్తున్నాడు, మీ రాతి గుండెను తీసివేసి నా మాంసము గుండెను నేను నీకు ఇస్తాను. నీకు ప్రేమ చూపిస్తాను. నీకు ప్రేమ అంటే ఏంటో తెలియజేస్తాను. నీకు ప్రేమ స్వరూపిగా మారిపోతావు. యేసయ్యను మారుస్తావు. ఈ దేవుని వాక్యం విన్నాడు, దేవుని మాటలు విన్నాడు, కానీ మారలేదు, అలాగే బతికాడు. ఈ రాత్రి నీవు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నావు. నీవు మారకుండా బతికితే ఏ ప్రయోజనం లేదు, వ్యర్థుడు అయిపోతావు. దేవుని యొక్క వాక్యమును తృణీకరిస్తే అగ్నిగుణానికి వెళ్ళిపోతావు. అతడు ప్రేమ లేనివాడు, అతడు అసూయపడు, అతడు తన తప్పు లేదు కూడా ఇతరుల తప్పును చూపించేవాడు, ఏదైతే చూపించేవాడు. అంతమాత్రమే కాదు, దోషణ మాటలతో వారిని హీనపరిచేవాడు. మరొక మాట ఏమిటంటే, మనుషుల్ని కాదట. చదువుతారా? అదే వచ్చి ఏం చేస్తాడు? అతడు యోహాను 3వ పత్రిక 10 అతడు ఎటువంటి వాడు? అదే వచ్చి చదువుతున్నాడు. వాడు మమ్మునంటే ఎవరో వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు పలుకుచున్నాడు. అంటే మమ్మును అంటే ఎవరు? దైవజనుడైన యోహాను. దైవజనుడైన యోహాను, ఆయనతో పాటు ఉన్న దైవజనుడు, వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. దైవ సేవకులను దూషించేవారు ఆ దినాల్లోనే ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారా? ఉన్నారు. ఈనాడు కూడా దైవ సేవకులను దూషించేవారు ఉన్నారు. రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో దైవజనుడైన ఎలీషా వెళ్తున్నాడు. 16 అద్భుతాలు చేశాడు. దేవుని యొక్క శక్తిని నిరూపించిన ఆ దైవజనుడు వెళ్తుంటే చిన్నపిల్లలు ఏమన్నారు తెలుసా? బోడివాడా ఎక్కిపోము, బోడివాడా ఎక్కిపోమని అపహాస్యం చేశారు. దైవజనుడు అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు. ఆయన నామని తృణీకరిస్తారు, అసలు దేవుడే దూషిస్తారు. ఈ అటువంటి వాడే దైవ సేవకులను దూషించేవాడు. ఈ రాత్రి వేళ దేవుని నామాన్ని దూషిస్తున్నావా? దేవుని సేవకులను దూషిస్తున్నావా? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావా? అలాగైతే విను. నీ జీవితంలో ఒకరోజు ముగింపు వస్తుంది. ఈ దేవుని వాక్యం నీకు సాక్ష్యం. ఆ చిన్న పిల్లలు ఏమన్నా తెలుసా? ఎలీషా దైవజనుడు తిరిగి, నేనే కనుక దైవజనుడు అయితే ఒక ఎలుగుబంటి వచ్చింది. మనం ముందు వస్తుంటే ఎలుగుబంటి వచ్చింది, 50 మంది పిల్లల్ని అంటే చీల్చి వేస్తుంది. దైవ సేవకులతో ఆటలాడద్దు. దైవ జనులతో ఎప్పుడు కూడా సులకనగా హేళనగా మాట్లాడద్దు. సరే దైవజనులు మాట్లాడరు. యేసు ప్రభువునే ఎలా మాట్లాడారు? హేళనగా మాట్లాడారు. యేసు ప్రభువునే సులకనగా మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సులకనగా మాట్లాడింది ఎవరు? స్వకీయులు. ఎవరు? సొంత ప్రజలే. అందుకే ప్రభు అన్నాడు, ఏ ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడు. అదేమిటో నాకు అర్థం కాదు, మీరు నాకు చెప్పాలి. మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఇంటి పక్కనే చర్చి ఉంది. ఆ అబ్బాయి శ్రీరాములో చర్చికి పోతాడు. నేను అన్నాను, అబ్బాయి ఏడు చర్చి ఉంది కదా, శ్రీరాములో చర్చి ఎందుకంటే అక్కడ బాగుంటుంది అయ్యే అన్నాడు. ఏం బాగుంటుంది అన్నా? టేబుల్ వేస్తాడండి, ఫ్యాన్లు బాగుంటాయి అన్నాడు. ఈ చర్చి ఏమో పూరీలు, అదేమో డామా. ఎందుకు వెళ్తున్నాడు? నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉంటే
ఇక్కడ అబ్బాయి అట్లా ఉండవేంది ఎట్లా ఉండవేంది ఇలా ఉండకూడదుగా దేవుడి పిల్లలు అంటారని ఇక్కడికి వెళ్ళకుండా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే దూరం వెళ్తే మళ్ళీ వాళ్ళు ఊరు రాగా ఆ మాస్టర్ గారు ఊరికి వచ్చి ఈ అబ్బాయి ఎట్టున్నాడో చూడగా ఆదివారం వెళ్తాడు, ఆదివారం వెళ్తాడు అంతే. కాబట్టి మనుషులు ఇప్పుడు లోకంలో వాళ్ళు నేను ఎలా ఉన్నా ప్రశ్నించకూడదు, నేను ఎలా ఉన్నా నన్ను ఏం అడగకూడదు. వచ్చే ప్రార్థన కొత్త అవసరమైతే కానికేస్తా లేకపోతే లేవు, అంతేగాని నన్నేమి అడగదు. ప్రార్థనకు వచ్చేవాడు కాడు, ఇంట్లో కడుపును పుట్టిన పిల్లలు కూడా ఎట్టే ఉన్నారు. ఇప్పుడు నువ్వు నన్నేం అడగకూడదు, నాకు ఇష్టమైన కోర్సు తీసుకుంటా, నాకు ఇష్టమైన చదువు చదువుకుంటా. ఒకవేళ తప్పినా నా ఇంట్లో తప్పే నేనంట అని ఎవరున్నాడు. ఎందుకంటే నేను కాలేజీలో పనిచేస్తున్నాను, చాలా బోల్డ్ అది కేసులు ఉంటా రోజు. ఆయన తండ్రి ఏడుస్తూ ఉంటాడు. ఒక చిన్న మెకానిక్ ఒక కూలి పని చేసుకునే తండ్రి ఉంటాడు. ఏడ్చి కష్టపడి బాధపడి ఎంతో బిడ్డలు చదివిస్తే చివరికి తప్పింది కాక భయం లేక బాధ లేక ఆ తల్లిదండ్రుల కష్టం గుర్తారు కదా జీవించిన వీడు ఏమవుతాడు? రేపు పొద్దున ఇద్దరు పిల్లలు ఉంటుంది తండ్రి అయితే ఎప్పుడేమవుతాడు? అప్పుడు కూడా ఎలా మాట్లాడి ఊరుకుంటాడా? నీకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు ఇప్పుడు మాట్లాడినట్టే రేపు పొద్దున నీ కొడుకులు మాట్లాడి ఊరుకుంటావా? అప్పుడు ఊరుకోడు. ఎందుకప్పుడు తండ్రి కదా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతాడు. నీవు దేవుని తృణీకరిస్తున్నావేమో. నీవు తృణీకరిస్తే ఎవరు ఆయన తృణీకరిస్తారో వారు తృణీకరింపబడుదురు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారము గురువు. ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ వర్తమానమును ప్రకటిస్తున్నాడు. యేసయ్య వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తే దియాత్రమే వలె అలాగే దూరమై వెళ్ళిపోతే నీ జీవితంలో ఆ చెడ్డ బ్రతుకు చెడ్డ లక్షణాలు తొలగించుకోకుండా యేసయ్య వాక్యాన్ని తృణీకరిస్తూ వెళ్ళిపోతే నీ జీవితానికి నీవే ఉత్తరవాడు. అయిపెచ్చుడు ఇతను ఎటువంటి వాడంటే 9వ వచనం చెప్పాడు, ప్రధానత్వమును కోరువాడట. ఏం కోరేవాడు? ఇట్లాంటి లక్షణాలుండి పైపెచ్చు నేను లీడర్గా ఉండాలంటాడట. ఏమంటాడు? లీడర్గా ఉండాలంటాడట. లీడర్గా ఉండాలంటే ఎట్లాంటి లక్షణాలు ఉండాలమ్మా చెప్పండి? మంచి లక్షణాలు, 10 మంది నేను అనుసరించేవాడు ఉంటాడు, అంతే కదా. ఇట్లాంటి లక్షణాలు ఉంటే లీడర్గా ఉంటాడా? లీడర్గా ఉంటాడా? ఒకడు అన్నాడు ఒక మాట, ఆ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. ఓకే రైట్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. వాడే వీళ్ళందరూ లీడరు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఈ లీడర్ చూడండి, ఈ లీడర్ మంచి లీడరు. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఈ చుక్క వేకువ చుక్క, పరలోకములో ఉన్న వేకువ చుక్క. ఈ చుక్క వలన ఎలా జరిగిందంటే పరలోకమే పరవశించిపోయింది. లూసిఫర్ పాట పాడితే అందరూ ఊగిపోయారట. అబ్బో ఏమి పాటలా, ఈ పాట ఎవరు పాడలేరు అన్నారు. ఏమైంది? ఈ వెట్లు ఆకాశం నుండి ఆకాశంలో ఉన్నవాడు పరలోకంలో ఉన్నాడు ఏమయ్యాడు? పడిపోయాడు. ఎందుకు? చదువు. జనములను పడగొట్టినటువంటి నీవు జనములనే పడగొట్టాడు. ఎవరు వచ్చినా సరే లూసిఫర్ ముందు నిలబడలేరు, కానీ ఈయనే పడిపోయాడు. ఎందుకు? చదువు. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను. ఏమనుకున్నాడు మనసులో? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రానికి, దేవుని సింహాసనానికి పైగా వెళ్ళిపోతా. నేను దేవుడు కంటే ఎక్కువ. అబ్బా, దేవుడు చక్కగా పాట పాడుతున్నాడని పక్కన కుర్చీ వేసి కూర్చోరా లూసిఫరు, నా సహవాసం నీ దొరికిన నువ్వు మంచోడురా, నువ్వు చక్కగా పాటలు పాడుతున్నావు అంటే యేసయ్యా నువ్వు ఇచ్చిన భాగ్యమయ్యానాలా, లేకపోతే అబ్బా యేసు ప్రభుకి నాకు జానడే దూరం ఉంది, ఒక్కొక్క పైకి వెళ్తే ఆయన కంటే నేను పెద్దోడు అయిపోతాను అనుకున్నాను. ఏమనుకున్నాడు మనసులో? నేను ఆయన కంటే గొప్పవాడను అవుతాను అనుకున్న మరుక్షణమే మనసులో అనుకోగానే ఏమయ్యాడు? పరలోకం నుండి కిందకు పడద్రోయబడ్డాడు. అందుకే దైవాక్యం సాధిస్తున్నది, నాశనమునకు ముందు గర్వము. గర్వపడమాకు, అదిరిపడమాకు. ఎంత అదిరిపడతావో అంత కింద పడతావు. ఇన్ని చెడ్డ లక్షణాలను కూడా నాకంటే మంచివాడు. ఒకరోజు మా ఊళ్ళో ఒక ఆయన ఇట్లా వస్తున్నాడు రోడ్డు మీద. అన్న యేసు ప్రభు నమ్మకాలు అంటే అన్నాడు, ఇదిగో
నీవు దేవునికే మాటలు చెప్తున్నావు అంటే ఏమైపోతావు? బైబిల్ లేదు, భక్తి లేదు, దేవుడు అంటే శ్రద్ధ లేదు. ఈ జీవితానికి ఎప్పుడో ముగింపు వస్తుంది. ఇదిగో సాతాను కూడా అంతే, లూసిఫర్ కూడా అంతే, పడద్రోయమంటాడు. నువ్వు ఎంత ఎదిగిన గర్వం అయితే ఏమైతావు? పడిపోతావు. ఎంత ఎదిగినా నీవు గర్విష్ఠం అయితే పడిపోతావు. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వచ్చింది. నాకేదబ్బా ఈ ఊళ్ళో నాథుడు లేదు అనుకున్నావా? అలెగ్జాండర్ దగ్గర ప్రపంచాన్ని జయించాడు. జయించి ఒక దోమ గుర్తే పడుకున్నాడు. నీకు చరిత్ర తెలుసా లేదో చదువుకో. ఇనాఫిలస్ ఆడదోమ, అది మొగలు కాదంట, చరిత్రలో రాసి ఉంది. అది ఆడదోమంట. చాలా మందికి ఆడదోమలు పుట్టే పోతున్నాడు. ఎయిడ్స్ అనే రోగం వచ్చి ఆడదోమలు పుట్టి పోతున్నాడు. నాకేమి నేను ఎలుగుబంటిని జయించాను, నాకేమి సింహాన్ని చంపాను, నాకేమి ఎన్నో రాజులను జయించాను అనుకున్నాడు. ఒక రోజు పాపం మీద వచ్చింది. దావీదు పడిపోయాడు, ఒక్క మాట పడ్డాడు. కత్తి తీసుకొని ఒకప్పుడు గొల్లియాతును బండ పెట్టినోడు ఏమయ్యాడు? పాపం వస్తే పడిపోయాడు. పాపం మీద ఉన్నంత కాలం నువ్వు పైకి లేవలేవు. పాపం మీద ఉన్నంత కాలం నువ్వు మంచివాడివి కాలేవు. దాన్ని వదిలిపెట్టినా నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం మారిపోతుంది. ఎన్నాళ్ళు దానితో సహజీవనం చేస్తావు, ఎన్నాళ్ళు దాన్ని పెట్టుకొని బాగుపడాలని ప్రయత్నం చేస్తావు. బ్రిటిష్ పెద్ద ఆసాం దగ్గర ఒక కూలి అమ్మాయి అన్నమాట. అమ్మాయి నేను వస్తాను, ఈ గ్లాస్ విడిచిపెట్టాను. ఏంటి ఈ గ్లాస్ విడిచిపెట్టు? అది టేబుల్ మీద గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని విడిచిపెట్టమన్నాడు. తుడమంటే అమ్మాయి తుడుస్తాంది, మురికి వస్తాను. అయ్యో ఒకరో మురికి అనుకుంటే ఎక్కువ మురికి అయింది, మళ్ళీ తుడిచింది, మళ్ళీ మురికి వస్తుంది. అరగంట తుడిచింది. తర్వాత అయ్యగారు వచ్చాడు. అమ్మ తుడిచావా? అయ్యగారు ఎంత తుడుతున్నా మురికి పోవట్లేదు అయ్యగారు అంటే, కేకల్లారా నీ చేతిలో ఉన్న మురికి కొట్టారు. ఎంత తుడితే మాత్రం ఏం పోతుంది? పిచ్చికల్లా మురికి గుడ్డ కాదు, మంచి గుడ్డ తెచ్చుకోమన్నాడు. మానవుని స్వనీతి క్రియలను మురికి గుడ్డలా నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నావు. నీవు చేసే స్వనీతి క్రియలు మురికి గుడ్డలు, అందువల్ల నీ జీవితమే మురికింది. పాపం. ఈ పాపిష్ట జీవితంలో పాపాన్ని వదిలించు. దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఈ మానవులో ఉన్న చెడ్డ లక్షణాలు, మానవుడు దేవుడు నింపబడిన ఈ పాపం అంతా తీసివేయడానికి యేసయ్య మానవుడుగా దిగి వచ్చాడు. అయ్యారా ఈ రాత్రి శిలువబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. యేసయ్య మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా జన్మించాడు. ఆయన జీవితంలో, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన మన కొరకు పాపములకు మన పాపముల కొరకు అప్పగింపబడ్డాడు. అపరమైన తన భుజాన పట్టబడ్డప్పుడు ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, కొర్రాదబడుతున్నాడు. ఆయన మన కొరకు ఆయన శిలువ మీద పరుండ కట్టబడ్డాడు, మేకులతో పట్టబడ్డాడు. ఆ ఎత్తైన కొయ్య గుంటలో దిగబడినప్పుడు ఆయన శరీరం అంతా ముద్దవలే మార్చబడింది. రక్తసిక్తమైన దేహం, మన పాపమును మోసిన యేసయ్య ఆయన తన స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు. మనందరి కొరకు కలువరి శిలువలో మరణించాడు. అయ్యా అమ్మా, ఎందుకు నీ మనసును అలా చేసుకుంటావు? నేనే మంచివాడను, నేనే గొప్పవాడను అనుకుంటూనే నీలో ఉన్న చెడ్డ గుణాన్ని వదిలిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా అలాగే మరణిస్తావా? ఒక మాట అన్నాడండి, నేను వచ్చినప్పుడు వాడి సంగతి జ్ఞాపకం చేసుకుంటాను. ఏమో తెలుసా? అమ్మా గుర్తుపెట్టుకో, నేను వచ్చినప్పుడు నీ సంగతి జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు యేసయ్య ఈ రాత్రి. ఆయన రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఈసారి కరుణామయుడుగా రాడు. అమ్మా ఈసారి ఆయన దయామయుడు కాదు, కదమ సింహమై దిగి వస్తాడు. ఆయన కదమ సింహముగా ఖడ్గము ధరించి వస్తాడు భూమి మీదకి. తన పిల్లలను తీసుకొని ఆ రీతిగా వెళ్ళిన వాడు మరలా ఖడ్గము తీసుకొని మానవులకు ప్రతిదండన చేయడానికి వస్తాడు. ఆయన నమ్ముకోకుండా ఉన్న వాళ్ళందరూ ఎత్తబడుతున్న ప్రజలను చూసి రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో యేసయ్య ఎందుకు నమ్ముకోలేదు, యేసయ్య మాట ఎందుకు వినలేదు? ఒకడు అన్నాడు,
ఏసయ్యా ఏసయ్యా, నేను ఈ నరకంలో యాత్ర పడుతున్నాను. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళడానికి లాజర్ను పంపమంటే ఒక మాట అన్నాడు, లాజర్ పోవడానికి లేదు, నేను పోవడానికి. మన మధ్య పెద్ద అగాధం ఉన్నది. అక్కడ బోధకుల మాటని అన్నదమ్ములు వింటే బాగుపడతారు, లేకపోతే నీకులాగే మాట్లాడాలని వస్తారు. ఈ రాత్రి దేవుని వాక్యం నీకు బోధింపబడుతుండగా బోధకుల మాట విని నీ జీవితాన్ని మార్చుకుంటావో లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతావో ఈ రాత్రి నీవే తెలుసుకో. మారు మనసు నుండి రక్షణ ప్రభు రాజ్యానికి వారసులు కావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును కాక. ప్రార్థన చేద్దాం. తరవచ్చు. అమ్మా అయ్యా, దేవుడు ప్రేమలైన వాడని, అసూయపడని, తప్పులు ఎరగక ఇతరులను నిందించేవాడని, తను తాను గొప్పగా ఎంచుకునేవాడని విన్నావు. వీటిలో ఏది నీలో ఉందో నాకు తెలియదు. అది విడిచిపెట్టు, నీ జీవితం బాగుంది. అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నాలో ఈ బలహీనత ఉంది ప్రభువా, నా జీవితం బాగు చేస్తామని వచ్చారు రాత్రి. నీ మాటలు వినాలని వచ్చి విన్నాను నాయన. నా జీవితం కలిగిపోబడింది, నా హృదయం వేదనతో ఉంది. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నీ బిడ్డగా నన్ను అంగీకరించు ప్రభువా. నీ రక్తముతో నా హృదయాన్ని కడిగి వేయి ప్రభువా. ప్రభు నిన్ను కడిగి వేస్తాడు. పరలోక రాజ్యానికి వారసురాలిగా చేస్తాడు. ఈ రాత్రి నమ్ముకుంటావా? ఈ చిన్న సమూహంలో ఎవరైనా ఉన్నారా? నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను. నా ప్రభువు నాకు కావాలి, నా రక్షణ నాకు కావాలి. నా యేసయ్య తప్ప నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను క్షమించేవాళ్ళు ఒప్పుకునేవారు ఉన్నారా? ఈ గుడికి వెళ్ళిన తర్వాత రండి, ఈ కొరకు ప్రార్థన చేసి నమ్మకం అప్పగిస్తాను. ప్రేమల తండ్రి, దైవరాన్ని ఇస్తున్నాను. ఈ రాత్రి వేళ కఠినమైన అసూయపరుడైన నియంత్రణతో జీవితం కలిగిన దేవత్రిక జీవితం నుండి దివ్యమైన మీ సందేశం కొరకు, సువార్త వర్తమానం కొరకు నిలుస్తున్నాను. కొందరైనా ఆకర్షించండి. మీ వాక్యం అందరిలో వినాలా ప్రజలకు సహాయపడుతుంది. యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ ప్రకటన వినండి. తర్వాత మనం సెలవు తీసుకుందాం. దైవ సేవకులు మరి సహోదరులు సహోదరులు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి ఈ పరిచయంలో పాలిపాలుస్తులుగా చేయట కొరకై మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలకు, సేవకులకు ప్రేమవందనాలు. పరిశుద్ధులు పరిచయం చేసిన వారు ప్రతి చిన్న పని, చిన్న పిల్లలు, పెద్దలు మమ్మల్ని మా వయసును బట్టి కాక క్రీస్తు ప్రభువుని బట్టి ప్రేమించిన ప్రతి ఒక్కరికి నా ప్రేమ. ఈ రాత్రి ప్రయాణం ఉన్నది ప్రార్థించారు. యేసు ప్రభు నామములో మీకు అందరికీ